గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అక్టోబర్ 22 నుంచి కదా! అందుకనే మీకు మళ్ళీ ఒకసారి సెకండ్ సెమిస్టర్ మెటీరియల్‌ది ఒకసారి రివిజన్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ క్వెషన్ పేపర్ తెలుసు కదా! ఫస్ట్ 8 క్వెషన్స్ ఇస్తారు. 8 క్వెషన్స్ మీరు ఎన్ని రాయాలి? 5 ప్రశ్నలు రాయాలి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే గద్యం నుంచి నిబంధనల్లోంచి 3ను, కహానీలోంచి 3 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ప్లస్ ఒకటి గ్రామర్ క్వెషన్ కూడా ఉంటది. ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్‌లేషన్ క్వెషన్ కూడా మీకుంటాయి. తర్వాత ఒక 5 స్టోరీలు అంటే 10 స్టోరీలు ఇచ్చి 5 రాయమంటాడు. 5 పదులు 50 మార్కులు. గద్యం నుంచి 2 ఇస్తాడు. తర్వాత కహానీల నుంచి, తర్వాత లెటర్ గురించి లెటర్ రాయమంటాడు. వ్యాకరణం గురించి కూడా రాయమంటాడు. మీరు అందులోంచి 5 పదులు 50ని మొదటి 5 ఒకటి 5, 5 25 మొత్తం 75 మార్కులకి మీకు క్వెషన్ పేపర్ ఉంటుంది. మీకు ఒక్కొక్క లెసన్ గురించి నేను ఓవరాల్‌గా పైపైన తెలుపుతా ఉంటాను. संस्कृति और साहित्य का परस्पर संबंध। ये पहला पाठ है आपका। इस संस्कृति और साहित्य का परस्पर संबंध माने समाज के जो संस्कृति है, उस संस्कृति और साहित्य का संबंध किस प्रकार है। इस निबंध का लेखक है आचार्य जी सुंदर रेड्डी है। वे హిందీతర భాషకి హిందీ లేఖక్ అంటే ఏంటి? హిందీతర భాషకే అంటే ఏంటి? హిందీ మాతృభాష కాదు వీళ్ళది. అయినా గాని హిందీ భాష నేర్చుకొని హిందీలో పుస్తకాలు రాశారన్నమాట. దక్షిణ భారత్ में अच्छा सिद्ध ఇంకా దక్షిణ భారతదేశంలో ఏంటంటే అచ్చా శిక్షాకి సుదృఢ బనానే మే ఉన్కి పరిశ్రమ ప్రశంసనీయ है. దక్షిణ భారతదేశంలో ఈయన టైంలో హిందీ లేదు. ఈయన ఎక్కువగా హిందీని తీసుకొచ్చారు. హిందీని బాగా బలోపేతం చేశాడంటే ఈయనే అని చెప్పొచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలय में हिंदी विभाग के विकास के लिए उन्होंने सेवा की. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ డిపార్ట్‌మెంటు, ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ డిపార్ట్‌మెంట్ రావడానికి ఈయనే ప్రయత్నించాడు. నిబంధం के माध्यम से दक्षिण की संस्कृति का प्रचार किया. ఈయన తన యొక్క వ్యాసాల ద్వారా దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని ప్రచారం చేశారు. అంటే దక్షిణ భారతదేశంలో ఏ రకమైన ఆహార పద్ధతులు ఉన్నాయి, ఏ రకమైన పూజా పద్ధతులు ఉన్నాయి, లేకపోతే ఏ రకమైన వస్త్రధారణ ఉంది, ఏ రకమైన భాషలు మాట్లాడతారు, ఇలాంటి అన్నిటిని కూడా మన సంస్కృతి అంటామన్నమాట. ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఏ ఏ సంస్కృతి ఉన్నాయో ఆ సంస్కృతిని అంతా ఈయన ప్రచారం చేశారు. తన వ్యాసాల ద్వారా ప్రచారం చేశారు. అంటే ఏంటి హిందీలో తెలుగులో ఉన్నదాన్ని అంటే ఇక్కడ ఉన్న సంస్కృతిని హిందీలో రాసి హిందీ భాషా ప్రజలు చదివేలాగా చదివి వాళ్ళకి తెలుసుకునేలాగా ఈయన హిందీలో రాశారు. ఈయన యొక్క 3 వ్యాసాలున్నాయి. మేరే విచార్, సాహిత్య और समाज, वैचारिकी की दक्षिणी की भाषाएँ. इस निबंध में సాహిత్య और संस्कृति के अटूट संबंध को సాహిత్యానికి సంస్కృతికి విడదీయలేనటువంటి సంస్కృతి ఉంది. అంటే సమాజంలో ఏదైతే సంస్కృతి ఉందో అది చూసే సమాజంలో కవి కూడా రచయిత కూడా ఎక్కడ ఉంటాడు? సమాజంలోనే ఉంటాడు. అక్కడ ఏ ఏ పరిస్థితులైతే చూస్తున్నాడో అవే వర్ణన తన యొక్క పుస్తకాల్లో చేస్తూ ఉంటాడు. సాంస్కృతిక और संस्कृति का अभिनव संबंध సాహిత్య और संस्कृति का अभिनव संबंध చూడండి. ఆహ్, ఈ రెండిటికి కూడా సాహిత్యానికి, సంస్కృతికి విడదీయలేనటువంటి సంబంధం ఉంది. ఏక్ దూసరే ప్రతి ఆశ్రిత है. 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఏక్ దూసరే కో छोड़कर किसी भी प्रकार प्रगति नहीं कर सकता. ఒకదాన్ని వదిలి ఒకటి. సంస్కృతి లేకపోతే సాహిత్యం లేదు, సాహిత్యం లేకపోతే సంస్కృతి లేదని చెప్పొచ్చు. 2 విడదీసి ఉంటే 2 అభివృద్ధిని 2 కలిస్తేనే అభివృద్ధి సాధించగలవు తప్ప 2 విడిపోతే మటుకు ఉండలేవు. जिस जाति की जैसी संस्कृति होगी उस जाति का साहित्य भी वैसा ही रूप धारण करते हैं. ఏ జాతి యొక్క సంస్కృతి ఎలా అయితే ఉంటుందో ఆ జాతి యొక్క సాహిత్యం కూడా అలాగే ఉంటుంది. అంటే ఏంటి ఉదాహరణకి అక్కడ ఒక రచయిత కథ మొదలుపెట్టాడు. ఒక పండగ ఆ కథలో ఒక పండగ స్టార్ట్ అయింది. ఆ పండగ ఒక హీరో, హీరోయిన్ యొక్క కథ చెప్పే ముందు ఆ యొక్క ఇంట్లో వాతావరణం చెప్పాలి. ఆ రోజు పండగ జరుగుతుంది అన్నప్పుడు ఆ పండగ రోజున ఆ ఇంట్లో ఏ ఏ పనులు జరుగుతాయో పొద్దున్నే ఆ కథానాయకి హీరోయిన్ లెగిసి తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి ఇలా ఎలాగైతే ఉంటదో అంటే ఏంటి ఈ ఏరియాలో ఏంటంటే ఆయా ప్రదేశాల్లో ఆ పండుగకి ఏమైతే ఆచారాలు పాటిస్తారో, అవే ఆచారాలను ఆధారంగా చేసుకొని రచయిత ఏం చేస్తాడు, తన యొక్క కథల్ని స్టార్ట్ చేస్తాడు. అంటే ఏంటి సంస్కృతిని ఆధారంగా చేసుకొనే సాహిత్యం నిర్మితమవుతుంది. यदि एक समाज का प्रतिबिंब उनके साहित्य में बातें हैं, तो उन साहित्य में समाज की संस्कृति का
అంటే ఏంటి, ఒక సమాజంలో ఒక సాహిత్యం నిర్మించబడ్డది అంటే, అక్కడి యొక్క సమాజాన్ని ఆధారంగానే సాహిత్యం నిర్మించబడుతుందనమాట. जिस तरह समाज और साहित्य का संबंध అనివ ఏ రకంగా అయితే సమాజానికి, సాహిత్యానికి విడదీయలేనటువంటి సంబంధం ఉందో, అలాగే సాహిత్యానికి, సంస్కృతికి కూడా విడదీయలేనటువంటి సంబంధం ఉంది మాట. అంటే సమాజంలో ఏదైతే జరుగుతుందో అదే సాహిత్యంలో నిర్మించబడుతుంది. అలాగే సమాజంలో ఏవైతే సంస్కృతి ఉందో అదే సంస్కృతి సాहित्యంలో కనిపిస్తుంది. వాల్మీకి చెప్పాలంటే ఆదికవి వాల్మీకిని అప్నే రామాయణ में तत्कालीन संस्कृति ఇంకా వాల్మీకి ఉన్నాడు ఉదాహరణకి. ఆయన కూడా చూడండి. అప్పటి కవి ఆయన. ఆయన అప్పుడు రామాయణం రాసేటప్పుడు అప్పటి యొక్క సమాజంలో ఏవైతే సంస్కృతి ఉందో అదే సంస్కృతిని తన పుస్తకాల్లో రాసాడు. వ్యాస మహర్షి, ఇంకా వీళ్ళందరూ కూడా మహాభారతాన్ని రాసినప్పుడు గాని, వీళ్ళందరూ ఎంతోమంది రచయితలు రాశారు అంటే, అప్పటి యొక్క సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని, అంటే అప్పటి సమాజంలో ఏదైతే సంస్కృతి ఉందో, అదే సంస్కృతిని తన పుస్తకాల్లో ఆధారంగా చేసుకొని, తమ పుస్తకాల్ని రాశారు. రామాయణం చూస్తే అప్పటి యొక్క రాముడి కాలంలో పరిపాలన ఎలా ఉంది? అప్పుడు రాముడి కాలంలో ఏమైతే ఆచారాలున్నాయి, ఆ ఆచారాలన్నీ అప్పుడు రాముడు ఎలా రాజ్య పరిపాలన చేశాడు? అప్పుడు ఆచారాలెలా ఉన్నాయి? అవన్నీ రామాయణంలో కనిపిస్తాయి. అలాగే మహాభారత కాలంలో అప్పటి పరిస్థితులన్నీ, అప్పటి సంస్కృతి అంతా కనిపిస్తుంది. మన భారతదేశంలో చెప్పాలంటే, మన భారతదేశం యొక్క సంస్కృతి పవిత్రమైందని చెప్పొచ్చు. ఇందులో ఎన్నో రకాల ఒక నదులు అంటే ఇప్పుడు చూడండి పుష్కరాలంటాం. 12 నదులు కలిసే ప్రదేశాన్ని పుష్కరము అంటాం. అంటే 12 నదులు ఒక చోట కలుస్తాయి. ప్రతి సంవత్సరం ఒక చోట కలుస్తాయి. కలిసినప్పుడు ఆ కలిసిన స్థానంలోనే పుష్కరాలొచ్చినియి అంటారు. అక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంటారు. అంటే ఏంటి ఆ నీరు ఎంతో పవిత్రమైనది. ఆ 12 నదుల నీరు కలిసిన ఆ ప్రదేశం ఎంతో పవిత్రమంటారు. అలాగే మనం భారతదేశంలో కూడా ఎన్నో రకాల సంస్కృతులొచ్చి కలిసినియి. అందుకనే మనం భారతదేశ సంస్కృతి చాలా పవిత్రమైందంటారు. ఆ! అలానే ఇక్కడ చెప్పాలంటే హిందువుల యొక్క సంస్కృతి, ముస్లింల యొక్క సంస్కృతి, క్రిస్టియన్ సంస్కృతి అన్నీ కలిసున్నాయి. ఇలా ఒకళ్ళకొకళ్ళ సంస్కృతి కలిసినప్పుడు చెప్పాలి అంటే ఏ ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు మన మామూలుగా హిందువుల సంస్కృతి, ముస్లిం సంస్కృతిని, హిందూ సంస్కృతిని ఒకళ్ళనొకళ్ళు ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. సో, వారు మన దేశాన్ని ముస్లింలు 500 సంవత్సరాల కాలం పరిపాలించారు. అదే ఇస్లాం కా భీ ప్రభావం. అందువల్ల ముస్లింల యొక్క ప్రభావం, ముస్లిం సంస్కృతి యొక్క ప్రభావం హిందూ సంస్కృతి మీద ఉన్నది అని చెప్పొచ్చు. అదే రకంగా 200 సంవత్సరాలు ఇంగ్లీషోళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు. అంటే వాళ్ళ ప్రభావం కూడా వాళ్ళ యొక్క సంస్కృతి ప్రభావం కూడా భారతీయుల మీద ఉందని చెప్పొచ్చు. అందుకనే హమారే ఆచార విచార వేషభూష శీల్ స్వభావ అంటే మన యొక్క ప్రవర్తన మీద గాని, మన యొక్క అలంకారంలో గాని, మన యొక్క క్యారెక్టర్ నిర్మాణంలో గాని వాళ్ళ ప్రభావం ఉందని మనం చెప్పొచ్చు. ఆజ్‌కి విచార్ సే హమ్ సంస్కృతి చెప్పాలి అంటే ఇప్పుడు మనం భారతదేశ సంస్కృతిలో కూడా కొన్ని బలహీనతలున్నాయని చెప్పొచ్చు. కానీ అవేంటంటే మారుతున్న కాలాన్ని బట్టి అవి మారుతున్నాయి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే భర్త చనిపోతే భర్తతో పాటు ఇదివరకు స్త్రీ సతీ సహగమనం అయిపోయేది. అవి తర్వాత ఎంతోమంది సంఘ సంస్కర్తలొచ్చి ఇలాంటి మూఢాచారాలన్నిటిని తొలగిస్తూ వస్తున్నారన్నమాట. హ్మ్. అయినా ఇందులో ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో ఇలాంటి బలహీనతలున్న అంటే ఏవైతే దు దురాచారాలున్నాయో అవన్నీ నెమ్మదిగా దూరమవుతున్నాయి. దూరమవి ఇప్పుడేంటంటే ఇంకా మంచిగా మారుతుంది. అయితే ఎన్ని వచ్చి రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నా గాని మన భారతీయుల మటుకు తమ సంస్కృతిని మర్చిపోవట్లేదన్నమాట. ఇదంతా మన సంస్కృతి అలాగే నడుస్తూ వస్తుంది అంటే దానికి మెయిన్ కారణం సాహిత్యమనే చెప్పొచ్చుమాట. అంటే ఏంటి, ఈరోజు పుస్తకాల్లో మన యొక్క ఆచారాలన్నీ పుస్తకాల్లో అలా రాసి ఉండడం వలన, అవే ఇప్పటికి మనం చదువుకుంటూ మన ఆచారాలను మనం మర్చిపోకుండా ఉన్నాము అంటే, పలానా పండగలకి ఇలా ఉండాలి, అలా ఉండాలనేవి పుస్తకాల్లో రాయబట్టి ఉండబట్టివి మనం అవి చదువుకుంటూ ఉండడం వలన, మనం ఆ ఆచారాల్ని అలాగే ముందుకు ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నామాట. ఈ రకంగా మన సంస్కృతిని మనం మర్చిపోవట్లేదు అంటే, దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మన యొక్క సాహిత్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే సాహిత్యంలో మన సంస్కృతి సురక్షితంగా ఉంది మాట. అందువలన మన సంస్కృతి ఏమాత్రం తన ఉనికిని కోల్పోకుండా ముందుకు నడుస్తూ ఉంది మాట. ఇందులోంచి మీకు క్వెషన్స్ అడుగుతాడు. సాహిత్య और संस्कृति का कैसा संबंध है? ఈ రెండిటి మధ్య సంబంధం ఏంటి? సాహిత్యానికి, సంస్కృతికి గల సంబంధం ఏంటి? रामायण और महाभारत से क्या शिक्षा प्राप्त होती है?
రామాయణ మహాభారతాల నుంచి మనకి ఏమి శిక్షణ లభిస్తుంది అంటే, అప్పటి ఆచారాలు, అప్పుడు రాముడు ఎలా పరిపాలించాడు. మీకు క్వెషన్ ఉంది కదా! ఇక్కడే ఉంది చూడండి. आदिकवि वाल्मीकि ने अपने रामायण में तत्कालीन भारतीय संस्कृति और तत्कालीन जीवन का सजीव चित्र अंकित किया है. ఆదికవి వాల్మీకి అప్పటి యొక్క భారతీయుల యొక్క సంస్కృతి ఎలా ఉంది, అప్పటి జీవితం ఎలా ఉందనేది క్లియర్‌గా వర్ణించాడు తన పుస్తకాల్లో. ఆర్య సంస్కృతిక రమణీయ చిత్ర ఆర్యుల యొక్క అప్పటి సంస్కృతి ఎలా ఉంది అనేది ఇందులో ఉంది. వ్యాస మహర్షి మహాభారత కాలం లాంటి అప్పటి పరిస్థితులని ఉన్నదన్నట్టు రాశాడు. అలాగే బౌద్ధులు, జైనులు కూడా అప్పటి తమ యొక్క చెప్పాలంటే అప్పటి ప్రజల యొక్క జీవితం ఎలా ఉందనేది బౌద్ధుల యొక్క జైనుల సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ రకంగా మన విభిన్న భాషల్లో మన యొక్క సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. భారత్ కా మధ్యకాలీన సంస్కృతి కైసీ హై? భారతదేశంలో మధ్య కాలంలో సంస్కృతి ఎలా ఉండేది? అంటే మధ్య కాలంలో మన యొక్క సంస్కృతి చెప్పాలి అంటే పవిత్రమైంది. మన యొక్క సంస్కృతిలో ఎంతో మంది యొక్క ఎన్నో మతాల యొక్క సంస్కృతి కలిసి ఉంది. బ్రిటిషోళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ ప్రభావం మన మీద ఉంది. అలాగే మధ్య కాలంలో ముస్లిం రాజులు 500 సంవత్సరాల కాలం మన భారతదేశాన్ని పరిపాలించారు. అందువలన వాళ్ళ ప్రభావం ఉంది. ఇలాగ అందరి యొక్క ప్రభావం మన మీద ఉంది. అందరి సంస్కృతి కలిసిన పవిత్రమైన సంగమమే మన భారతీయ సంస్కృతి. ఆ! అనేక ఆక్రమణీయం కే బావజూద్ భారతీయ సంస్కృతి క్యూ సదృఢ రహీ హై. ఎంతోమంది మన భారతదేశం మీదకి దండెత్తుకొచ్చినా మన భారతదేశ సంస్కృతి అలాగే ఉంది. ఎందుకు అంటే ఎందుకుంది అంటే మన యొక్క సంస్కృతి పుస్తకాల్లో, సాహిత్యంలో ఎంచక్కా రాయబడి ఉంది. అందుకని మనం సంస్కృతిని మర్చిపోవట్లేదు మనం. సంస్కృతి और साहित्य का परस्परम संबंध निबंध का सार प्रस्तुत कीजिए. ఈ రెండిటికి మధ్య గల సారాన్ని చెప్పమంటున్నాడన్నమాట. సంస్కృతికి, సాహిత్యానికి మధ్య గల పరస్పర సంబంధం అసలు ఏంటి అనేది చెప్పమంటున్నాడన్నమాట.